హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే స్పెషల్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ కాదు, మష్రూమ్స్ బిర్యానీ అండి. టేస్టీ మష్రూమ్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకున్నాలో చూసేద్దాం రండి. ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని, ఉల్లిపాయ టమోటా అయితే కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. ఫైనల్గా వచ్చి కొంచెం సేపు మసాలాను అయితే బాగా మగ్గనివ్వాలండి. మసాలా అంతా బాగా మగ్గితే మనకనేది మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత మనం పక్కన కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా మష్రూమ్స్కి పట్టేంతగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి తగినంత వాటర్ని అయితే తీసుకోవాలండి. మనం ఎంత వాటర్ అయితే తీసుకుంటున్నామో రైస్ని చూసుకొని తీసుకోవాలి, కొలత వేసుకొని. నేనైతే తగినంత వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం రైస్ అయితే యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం టేస్ట్ అయితే చూసుకోవాలండి. తగినంత కొంచెం ఉప్పు కానీ కొంచెం కారం కానీ తక్కువైనట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా రైస్ అయితే కుక్ అయిపోవచ్చేసిందండి. ఇప్పుడు వచ్చి కొంచెం అయితే ఇంట్లో కాచిన నెయ్యి అయితే కొంచెం కరగబెట్టి అయితే పైన కొంచెం నెయ్యి వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టము కామెంట్ చేయండి. మా వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ ఇవ్వండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ బిర్యానీ అంటే ఇష్టం? మా ఇంట్లో అందరికీ మష్రూమ్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ కంటే మష్రూమ్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు. ఫైనల్గా రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది కదా.